హైదరాబాద్ లో జరుగుతున్న అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సులో ఆవు స్టాల్ అందరినీ ఆకట్టుకుంటోంది. గిట్టల నుంచి కొమ్ముల వరకు ఆవుకున్న ప్రాధాన్యం ఎంతటితో పూసగుచ్చినట్టు తెలియజేస్తోంది. ఆవు శరీర భాగాల నుంచి రూపొందించిన వస్తువులు, ఆభరణాలు విశేషంగా ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆవును తల్లిగా, దేవతగా పూజించడం హిందూ సాంప్రదాయం. ఆవు పాలు, పెరుగు, నెయ్యి ఎంత శ్రేష్టమైందో భారతీయులకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చివరికి ఆవు మూత్రం, పేడ కూడా మన రోజువారీ కార్యక్రమాలతో ముడిపడి ఉన్నాయి. గ్రామీణ భారతీయులు ఆవును కుటుంబ సభ్యులతో సమానంగా చూస్తారు. ఇవి చాలా మందికి తెలిసిన విషయాలే. కానీ ఆవు శరీరంలో పనికిరాని భాగం అంటూ లేదంటోంది సువర్ణపురి గో సంరక్షణ కేంద్రం. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ హైదరాబాద్ లో జరుగుతున్న అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సులో ఒక స్టాల్ ఏర్పాటు చేసింది. గిట్టల దగ్గర నుంచి కొమ్ముల వరకు ఆవు శరీర భాగాలతో తయారు చేసిన వస్తువులను ఇక్కడ ప్రదర్శనకు పెట్టారు. నిజానికి ఇది స్టాల్ కాదు, ఒక మ్యూజియం అని చెప్పాలి. ఆవు శరీర భాగాల నుంచి 200 సంవత్సరాల కిందట తయారు చేసిన వస్తువుల్ని కూడా ఈ ప్రదర్శనలో ఉంచారు. ఆవు కొమ్ములతో తయారు చేసిన అందమైన బొమ్మలు, ఫ్లవర్ వాజులు, సన్నాయిలు ఉన్నాయి. శివునికి అభిషేకం చేసేటప్పుడు ఉపయోగించే గంట ప్రత్యేకం. ఇవే కాదు, ఈ స్టాల్లో ప్రదర్శనకు ఉంచిన వస్తువులన్నీ వింతలే. ఆవు శరీర భాగాల నుంచి ఇన్ని వస్తువులు తయారు చేయొచ్చా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. ఆవు చర్మం కట్టిన డోలు విదేశీయులను మరింతగా ఆకట్టుకుంటోంది. And how many different things you can do with it, and especially the musical instruments and the shoes, and just it's a wealth of very impression. I was very impressed. ఉన్నప్పుడు మళ్ళీ చనిపోయిన తర్వాత కూడా, ఉన్నప్పుడు బతికినప్పుడు ఏది ఇస్తుంది, ఏమేమి మనకి ఉపయోగాలు ఉన్నాయో, చనిపోయిన తర్వాత దాని పార్ట్స్ ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉన్నవన్నీ స్టాల్స్ లో మంచిది ఏంటంటే అది కౌమూత్రం నుంచి ఎలా డిస్టిల్ చేసి దాని ఉపయోగాలు ఏంటి, ఇంకా కౌ డంగ్ నుంచి ఎలా ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలి, అవే కాకుండా మళ్ళీ ఎన్ని ఎక్స్టింక్ట్ స్పీసీస్ ఉన్నాయి అవన్నీ చెప్తున్నాయి. పశువుల పేడను, మూత్రాన్ని పొలాల్లో ఎరువుగా వాడడం, బయోగ్యాస్ తయారీకి ఉపయోగించడం తెలిసింది. అయితే పేడ, మూత్రం నుంచి శక్తి తయారు చేయవచ్చని చూపిస్తున్నారు ఇక్కడ. ఆ శక్తితో పనిచేస్తున్న గడియారాన్ని చూడొచ్చు. పెరుగుతో నడుస్తున్న గడియారం కూడా ఆకట్టుకుంటోంది. ఆవు పేడను ఉపయోగించి జింక్ ప్లేట్ల సాయంతో లైట్లు కూడా వెలిగిస్తున్నారు. విత్తనాల నిల్వకు, శుద్ధికి ప్రస్తుతం క్రిమిసంహారకాలు వాడుతున్నారు. కానీ విత్తనాలు పాడు కాకుండా పేడతో తయారు చేసిన పిడకలపై ఎలా నిల్వ చేయొచ్చో చూపిస్తున్నారు ఇక్కడ. వెదురు బొంగుల్ని మధ్యకు చీల్చి అల్లిన బుట్ట లోపలికి గాలి దూరకుండా పేడ పూసి ఆరబెడతారు. విత్తనాలకు బూడిద కలిపి ఆ బుట్టల్లో నిల్వ చేసుకుంటే చాలా కాలం నిల్వ ఉంటాయి. 200 ఏళ్ల కిందటి వెదురు, చెక్కతో చేసిన ఆవు మెడకు కట్టే గంట, ఆవు కొమ్ములతో తయారు చేసిన ఆభరణాలు, కాలి గిట్టలతో రూపొందించిన సుత్తి, ఇలాంటివెన్నో ఇక్కడ ఆకట్టుకుంటున్నాయి. పూర్వకాలంలో వచ్చేసి సీడ్ స్టోరేజ్ కోసం మన కౌడంగి వాడేవారు. కౌడంగి వచ్చేసి తర్వాత ఈ బ్యాంబూస్ వచ్చాయి. బ్యాంబూస్ లో కూడా ప్రిజర్వ్ చేసుకుంటూ వచ్చారు. పూర్వకాలంలో మన వాళ్ళు వాడే కౌ బెల్స్ ని కూడా మనం ఇక్కడ మన ఎగ్జిబిట్ పెట్టాము 100 centuries years బ్యాక్. దాని తర్వాత వచ్చేసి ఈ మెడిసిన్స్ ఇన్ని రకాల మెడిసిన్స్, అంటే ఇది మన మన కర్ణాటక వాళ్ళు ఆయుర్వేదిక్ కదండి, ఇది కౌ ప్రొడక్ట్స్ తో తయారైంది. జీవ వైవిధ్య సదస్సుకు వచ్చిన 193 దేశాల ప్రతినిధులకు మన ఆవు గొప్పదనాన్ని తెలియజేస్తోంది సువర్ణపురి సంస్థ. ఆవు పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన తర్వాత కూడా ఎలా ఉపయోగపడుతుందో పూసగుచ్చి చెబుతోంది ఈ సంస్థ. అనేక రకాలుగా ఉపయోగపడే గోవుల్ని వధించవద్దన్న సందేశాన్ని ఇస్తోంది గో సంరక్షణ సేవా కేంద్రం. జీవ వైవిధ్య సదస్సులో భాగంగా ఏర్పాటైన స్టాల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అందులోనూ ముఖ్యంగా ఈ స్టాల్ ఆవుకు సంబంధించిన ప్రతి ఒక్క వస్తువును ఇక్కడ ఈ మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు. ఇక్కడికి వస్తే మనకు అర్థమవుతుంది ఆవు బతికున్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా ఎన్ని రకాలుగా మనుషులకు ఉపయోగపడుతుందో అని. అందుకే హోలీ కౌ ద మదర్ ఆఫ్ ద వరల్డ్ అని అంటారు.
కెమెరామెన్ సత్యనారాయణతో పద్మ, TV9 హైదరాబాద్. తర్వాత హాట్ ప్రాపర్టీ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి TV9.